ఈ రోజుల్లో ప్రతి అమ్మాయికి ఉన్న ప్రాబ్లం హెయిర్ ఫాల్. కాబట్టి ఇంట్లోనే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ హెయిర్ గ్రోత్ కోసం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. వేపాకు తీసుకోండి. దీనివల్ల ఏంటంటే డాండ్రఫ్ రాకుండా స్కాల్ప్ని హెల్దీగా చేస్తుంది. మందారాకులేమో హెయిర్ గ్రోత్ని సపోర్ట్ చేస్తూ హెయిర్ ఫాల్ని తగ్గించి న్యాచురల్ కండిషనర్గా యూజ్ అవుతుంది మన హెయిర్కి. అండ్ నెక్స్ట్ మందార పువ్వులు వచ్చేసి ఎర్ర మందారం ఉంటే తీసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవే తీసుకున్నాను. ఇవి షైన్ ఇచ్చి డ్రైనెస్ని కూడా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. తర్వాత ఆనియన్ వచ్చేసి ఒకటి చాలు. ఇది ఏంటంటే స్ట్రెంథనింగ్ ఇచ్చి మన బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. ఫ్లాక్ సీడ్స్ అనేవి మన హెయిర్కి ఉన్న బ్రేకేజ్ని తగ్గించి హెయిర్ని స్మూత్గా చేస్తాయి, బాగా హెల్ప్ అవుతాయి. కుంకుడుకాయలు ఇవి మీ అందరికీ తెలిసిందే, హెయిర్కి ఎంత మంచిదో. హెయిర్ని థిక్గా అయ్యేలా చేస్తాయి, ఒత్తుగా అయ్యి చాలా పొడవుగా అయ్యేలా చేస్తాయి. తర్వాత ఉసిరికాయలేమో హెల్దీగా తయారు చేస్తుంది హెయిర్ని, హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిస్తుంది. అలోవెరా వచ్చేసి మన జుట్టుకి ఒక మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది, ఫిజీనెస్ని పోగొడుతుంది. తర్వాత క్యాస్టర్ ఆయిల్, దీన్ని ఆమదం అని కూడా అంటారు. దీనివల్ల స్ట్రాంగ్గా రూట్స్ అనేవి పెరుగుతాయి, షైన్ కూడా వస్తుంది హెయిర్కి. ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మనకి 30 రూపీస్లో వచ్చేస్తుంది. తర్వాత కర్రీ లీవ్స్, ఇవి కూడా బాగా కరివేపాకు బాగా హెయిర్కి యూజ్ అవుతుంది. తర్వాత కర్పూరం అనేది వేసుకోవడం వల్ల జుట్టుకి కొంచెం మంచిది, ఇచ్చింగ్ అది పోతుంది అన్నమాట. కొబ్బరి నూనె, ఇది ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనె. మేము కొబ్బరి చిప్పలు ఎండబెట్టి ఆడించుకున్న నూనె కాబట్టి చాలా క్లియర్గా ఫ్రెష్గా ఉంది, నీట్గా ఉంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇవి మరుగుతున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిసేపు మరిగితే చాలు. దాంట్లో కట్ చేసుకున్న ఒక ఆనియన్ మొత్తం వేసేయాలి. ఇలా విడుచుకుంటూ వేసుకుంటే అది బాగా రసం అనేది దిగుతుంది అందులో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేసేసిన తర్వాత కుంకుడుకాయలు ఎక్కువ అవసరం లేదు, కొన్ని కుంకుడుకాయలు వేసుకోండి సరిపోతుంది. తర్వాత లవంగం మొగ్గలు కూడా వేసుకోండి. తర్వాత ఫ్లాక్ సీడ్స్, ఇవి కూడా వేసేసుకుంటే బాగా మరుగుతాయి అన్నమాట. ఇవి స్టార్టింగ్లోనే వేసేసుకోండి. మెంతులు కూడా వేసుకోవాలి. తర్వాత మందార పువ్వు రేకలు తీసి వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎర్ర మందారం అయితే చాలా మంచిది. కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయినా పర్లేదు, ఎండిన కరివేపాకు అయినా పర్లేదు. తర్వాత మందార ఆకులకి కొమ్మలు తుంచేసి వేసేసుకోవాలి. కర్పూరం కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక 5-6 సరిపోతాయి మీరు వేసుకునే నూనెని బట్టి. తర్వాత కలబంద కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. మనం ఆముదం చెప్పాను కదా, అది కొంచెం ఒక బాటిల్ సరిపోతుంది ఇంత నూనెకి, అది కూడా అందులో వేసేసుకొని బాగా మరగనివ్వండి. ఆముదం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్కి. తర్వాత వేపాకులు, ఇవన్నీ కూడా బాగా కడిగేసి వేసేసుకొని, చెప్పాను కదా నా దగ్గర కొంచెం ఎండు కరివేపాకు కూడా ఉంటే అది కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా మరుగుతుందో. ఇలా పొంగులు వచ్చేలాగా మరగాలన్నమాట. ఇలా మరిగినప్పుడే మొత్తం ఆ లీవ్స్లో ఉన్న ఇది మొత్తం ఆయిల్లోకి దిగుతుంది. మనం వేసిన ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మరిగి ఆ ఆయిల్లోకి వాటి రసం అంతా దిగేంత వరకు మరిగించుకోవాలి. అప్పుడే మన హెయిర్కి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లమే హెయిర్ ఫాల్. సో ఇలాంటి చిన్ని రెమెడీతో హెయిర్ గ్రోత్ ఉంటుందంటే కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే అమ్మాయిలకి హెయిర్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత ఇష్టపడతారో అందరికీ తెలిసిందే కాబట్టి. సో ఇలా బాగా ఒక 20 మినిట్స్ మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారు కదా ఆకులన్నీ కలర్ చేంజ్ అయిపోయినాయి, అంటే వాటిలో ఉన్నది మొత్తం ఆయిల్లోకి దిగిందన్నమాట. సో అన్నీ దగ్గరకు అయిపోయి బాగా కలర్ చేంజ్ అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, మనకు అన్నీ ఇలా అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ ఇలా కలుపుతూ ఒక 4 అవర్స్ అలాగా పక్కన పెట్టేయండి. సో అలా పక్కన పెట్టేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది బాగా కూల్ అవుతుంది, ప్లస్ దాంట్లో ఇంకా ఏమన్నా ఉంటే అది మొత్తం ఆయిల్లోకి దిగుతుంది. చూసారు కదా, ఇది నేను 4 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత తీస్తే మొత్తం ఇవన్నీ ఇలా వచ్చేసాయి. సో వాటిని ఉన్న రసము, వాటిలో ఉండే మొత్తం మనకు కావాల్సినవన్నీ ఆయిల్లోకి దిగిపోతాయి అన్నమాట. సో ఇలా దీన్ని ఒక గరిటెతోటి మొత్తం పక్కకు తీసేసుకోవాలి. ఇది మనం ఆయిల్ ఫిల్టర్ చేసుకోవాలి కదా, అందుకోసం అన్నమాట. సో వేసేటప్పుడు అడ్డు రాకుండా ఫస్ట్ కొంచెం పెద్దగా ఉన్న ఆకులు అవన్నీ ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాము. నీట్గా వచ్చినంత వరకు తీసేసుకోవాలి.
ఇలా తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మనం ఈ ఆయిల్ని బాటిల్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. నేను ఫిల్టర్ చేసిన క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. సో ఇదేంటంటే పక్కకి తీసాం కదా మనం ఆకులు అవన్నీ ఒక దాంట్లో పెట్టి పిండితే వచ్చింది ఇది. సో ఇందులో బాగా కలర్ చేంజ్ మీకు తెలుస్తుంది. సో రాసుకునేటప్పుడు హెయిర్కి అది కొంచెం వేసుకొని ఈ పెద్ద బాటిల్లో ఉన్న ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.